యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు స్త్రీలు కామన్గా పెట్టుకునేటువంటి పేరు ఏదైనా ఉందంటే అది మరియా. అయితే ఈ ప్రత్యేకించి అందుకే ప్రత్యేకముగా ఈమె ఏ ప్రాంతానికి చెందిన మరియా, భర్త పేరా ప్రాంతం పేరా అని చూస్తే ఈ మగ్దలేనే అనేటువంటి ప్రాంతము, గలిలయ ప్రాంతములో ఒక స్థలము, మగ్దలేనే అన్నటువంటి స్థలము ఆ ప్రాంతానికి చెందినటువంటి మరియగా ఈ మరియ గుర్తించబడింది. ఈమె ఎలా యేసుప్రభు వారిని వెంబడించిందంట? ఈమెకి 7 దెయ్యాలు బట్టి పీడించబడింది. 7 దెయ్యాలు పట్టి పీడించబడుతున్నప్పుడు యేసుప్రభుని గురించి విన్నది. యేసుప్రభు యొద్దకు వచ్చినప్పుడు యేసుప్రభు వారు ఈ 7 దెయ్యముల నుంచి ఈ మరియను విడిపించాడు. ఆ రోజు మొదలుకొని కూడా యేసుప్రభు వారి యొక్క పరిచర్యలో మరి బలంగా తన ధనాన్ని వెచ్చిస్తూ పరిచర్యలో ముందుకు సాగినటువంటి స్త్రీగా ఈ మగ్దలేని మరియ మనకి కనబడుతూ ఉంది. ఈ మగ్దలేని మరియకి ఇవ్వబడినటువంటి బిరుదు ఏంటి అనంటే ఈమె అపోస్తలులకే అపోస్తులు. అపోస్తులు అంటే పంపబడిన వారు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడం. మరి మగ్దలేని మరియకి ఏమని చెప్పాడు యేసుప్రభు వారు? వెళ్ళి శిష్యులకి చెప్పు అని అన్నాడు. ఆమె సమాధి దగ్గరికి వెళ్ళింది. సమాధి ఖాళీ అయి ఉండడం చూసినప్పుడు ఈమె చేసిన ఇమ్మీడియట్ పని ఏంటంటే పరుగున పేతురు యోహాను దగ్గరికి వెళ్ళింది. పరిగెత్తుకొని వెళ్ళి యేసుప్రభు వారి యొక్క సమాధి ఖాళీ అయిపోయింది, యేసుప్రభు వారిని ఎవరో దొంగిలించి తీసుకొని వెళ్ళిపోయారని చెప్పినప్పుడు వెంటనే పేతురు యోహానులు ఆ సమాధి దగ్గర పరిగెత్తుకొని వచ్చి ఈమె మాట చెప్పున ఆ సమాధిని చూస్తారు, వెళ్ళిపోతారు. వారు వెళ్ళిపోయారు కానీ ఈమె వెళ్ళిపోలేదు. యేసుప్రభు వారిని సరిగా చూడనటువంటి స్థితిలో ఉన్నప్పుడు యేసుప్రభు వారిని మగ్దలేని మరియా అపార్థం చేసుకుంది. తోటమాలి అనుకొని అపార్థం చేసుకుంది. ఎప్పుడైతే ఆయన స్వరము విన్నదో రబ్బూని అని బోధకుడు అని చెప్పి ఒప్పుకుంది. ఆయనను తేరి చూసింది. తేరి చూసిన తర్వాత ఆయన ఒక బాధ్యత అప్పగించాడు. ఏంటి ఆ బాధ్యత అంటే శిష్యులకు చెప్పు అని అన్నాడు. చాలాసార్లు ఏంటంటే దేవుడు ఒక మనిషిని ఎన్నుకునే ప్రాసెస్ ఇదే ఉంటుంది. నీ దృష్టి సరిగా ఉండాలి. దేవుని మాటలను విని దేవుని మాట చెప్పున మనం ఏంటంటే ఆయనను చూసినప్పుడు ఆయన నీకు తన చిత్తాన్ని బయలుపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ రోజున మనకు అంత సీనే లేదు. ఇవన్నీ మాకు కాదు కానీ ఏదో మాకు ఈ ప్రాబ్లం పోతే చాలు. ఇంకా ఇంత డీప్గా, ఇంత డివోషనల్గా, ఇంతగా కనిపెట్టడం అంటే మా వల్ల కాదు. కానీ ఇంత తేరి చూసే అనుభవం మాకొద్దు. ఇంత వాక్యాలు విని ఇంత కనిపెట్టుకొని ఏం మాట్లాడతాడు ఇవన్నీ మాకొద్దు. జస్ట్ ఓ 100 రూపాయలకు ఒక నూనె బాటిలో లేకపోతే ఓ 100 రూపాయలకు ఒక కర్చీఫో ఇస్తే దీవించబడతాము అన్న స్థితికి ఈ రోజున క్రైస్తవేమో దిగజారిపోయింది. ఎందుకు ఈ మగ్దలేని మరియ పునరుద్ధాన వార్త వచ్చింది అనంటే మగ్దలేని మరియ ఉండవలసిందే. ఎందుకనంటే తనే మొట్టమొదటిగా శిష్యులకి వెళ్ళి చెప్పినటువంటి స్త్రీ. అపోస్తులకే అపోస్తురాలిగా తను నియమించబడింది. యేసుప్రభు వారే స్వయాన చెప్పినటువంటి మాట ఏంటంటే వెళ్ళి ఈ వార్త శిష్యులకు చెప్పు. నేను చెప్పాను కానీ వారికి గ్రహింపు ఉందా? వెళ్ళి దాక్కున్నారు.